యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పడమర వైపు నీళ్లు పెట్టాలి. ఓకే నాన్న. ఆగండి. ఏంటి వసు గారు? ఇందాక మాకు చెప్పారు, ఇప్పుడు మీరు ఒక్కరే స్వార్థం చూసుకుంటున్నారా? అభికి స్వార్థం ఏంటమ్మా? స్వార్థం కాక మరేంటి మావయ్య? ఆయన మాత్రం వ్యవసాయం చేసి కష్టపడుతున్నారు. అఖిల్ సోమరిలో ఉంటున్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. అది నిజమే కదమ్మా, అఖిలేం చేయట్లేదు కదా. నా మరిదికి అలాంటి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. ఈయన ఎక్కువ, మా మరిది తక్కువేం కాదు. ఈవిడేంటి నన్ను పొగుడుతుంది? అది పొగడ్త కాదు అఖిల్. ఇందాక నాకు మూడినట్టు ఇప్పుడు నీకు కూడా మూడబోతుంది. అఖిల్, నువ్వు నా మరిదివి. నీకు బ్యాడ్ నేమ్ వస్తే నేను భరించలేను. నీకు ఎవ్వరూ లేరనుకోకు. ఈ వదిన నీకు అండగా ఉంది. నేనుండగా నిన్ను ఎవ్వరూ సోమరిపోతూ అని అనలేరు. నువ్వు గ్రేట్ అని అందరితో అనిపిస్తాను. ఇందాక అభిగాడు, ఇప్పుడు ఇది. ఇద్దరు కలిసి అఖిల్ హారికలా పుట్టి ముంచబోతున్నారు. ఏవండి, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నుంచి అఖిల్ కూడా మీతో పాటు పొలానికి వస్తాడు. వచ్చేం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. అఖిల్ వ్యవసాయమా? వాడు మొహం చేస్తాడు. అసలు వాడికి చేయడానికి ఏమొచ్చని? ఇదే, ఇలా ఈ చిన్న చూపే వద్దు. నా మరిది మీకన్నా తక్కువేం కాదు. అభి చెప్పింది నిజమేనమ్మా. అఖిల్కి తిని కూర్చోవడం తప్ప ఏ పని చేత కాదు. నా మరిదిని తక్కువ అంచనా వేయకండి మావయ్య. చిన్నప్పుడు ఆయనతో పాటు అఖిల్ కూడా పొలానికి వెళ్లేవాడని నిన్ననే తెలిసింది. చిన్నప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు చేయగలడా? అసలు వాడు చేతనవుతుందా? ఎందుకు కాదు, నేను చేయగలను. పొలంలో ఎండగా ఉంటుంది, భరిస్తాను. చెమటలు పడతాయి, చిందిస్తాను. కష్టంగా ఉంటుంది, సహిస్తాను. వాళ్ళు నిన్ను రెచ్చగొడుతున్నారు అఖిల్. అనవసరంగా రెచ్చిపోకు. ఆ పొలం అమ్ముకోవాలి కదా. ఎమ్మెల్యే వస్తున్నాడు, తప్పదు. అయితే అభితో పాటు నువ్వు కూడా పొలంకి వెళ్తావన్నమాట. వెళ్తాను. ఆ పొలం నాది. ఏంటి? అంటే మనందరిది. పొలం పనులు చేస్తానంటావు, చేస్తాను. రైతువి అనిపించుకుంటానంటావు. అనిపించుకుంటాను. వీడైపోయాడు. అయితే అభితో పాటు పొలానికి వెళ్ళు. అభి, తీసుకెళ్ళు. నీకు అలవాట్లేని పనులు ఎందుకు అఖిల్? నా మాట విని ఇంట్లోనే ఉండు. ఉండఖిల్, హారికతో పాటు నువ్వు కూడా చీరా గాజులు తొడుక్కొని ఇందాక ఇంటి ముందు ముగ్గులేసిందే, అలాగే నువ్వు కూడా వేయి. నేనేంటో ప్రూవ్ చేస్తానన్నా. పద, అయితే పొలానికి వెళ్దాం. ఆగండి.
దేనికేమైంది? ఇది కూడా ఆగమంటోంది. ఇదేం చెప్పబోతోందో. మీరు మాత్రమే పొలానికెళ్తారా? మీరు మాత్రమే వ్యవసాయం చేస్తారా? మీరు మాత్రమే మావయ్య గారి దగ్గర మంచి అనిపించుకుంటారా? మరి మా ఆయన ఏం కావాలి? నాకు నిజంగా పొలం పనులు రావే, నన్ను ఇరికించకు. అసలు నీకేమొచ్చురా? లెక్కలు నానా, ఇదివరకు కూడా అదే కదా చేశాను. సిటీలో కూడా అకౌంటెంట్ గానే చేశాను. అయితే నువ్వు ఇక్కడ కూడా లెక్కలు రాయి భాస్కర్. ఆ పని అయితే హ్యాపీగా చేస్తానమ్మా. చెయ్. రోజు ఎంతమంది కూలీలు పొలానికి వస్తున్నారో, ఒక్కొక్కరి కూలీ ఎంత, ఎన్ని కూలీలు అయ్యాయి, అవన్నీ లెక్కల పుస్తకంలో రాయ్. సరేనన్నా. ఏదైనా తేడా వచ్చిందనుకో, లెక్కలు రాయడం ఆపించి దుక్కి దున్నడానికి పంపిస్తాను. అబే అదేం లేదు నాన్న, తప్పు లేకుండా లెక్కలు రాస్తాను. సరే సరే వెళ్ళు. అయితే ఇక మేము బయలుదేరుతాం నాన్న. అఖిల్ హ్యాపీగా వెళ్ళు. రైతుగా ప్రూవ్ చేసుకో. నిన్ను తిట్టేనోళ్ళని మోయించు. నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఇదో శివగామి, వాడో బాహుబలి. ఆశీస్సులట ఆశీస్సులు. మొగుడో పెళ్ళం కలిసి ఆడుకుంటున్నారు. తమ్ముడు వెళ్దామా? వెళ్ళొస్తాం నాన్న. వస్తామమ్మా. పాపం, పొలంలో ఎన్ని తిప్పలు పడతాడో ఏమిటో. పడని, ఇంట్లో నేను తిప్పలు పడలేదా? ఓసిని, మొగుడంటే కూడా నీకు ప్రేమ లేదాని? ఏమయ్యా పిఏ, ఏదో పిల్ల అన్నావు, అపశకునం అన్నావు. జర్నీ జాలీగా సాగిపోతుంది. ఎందుకు సార్ మళ్ళీ ఆ పిల్లిని గుర్తు చేస్తారు? ఏ గుర్తు చేస్తే ఏమవుతుందంట? ఆ పిల్లి మళ్ళీ ఎదురొస్తుందా? అది ఈ హైవేలో. ఏ డ్రైవర్, ఏమైంది? పిల్లి ఎదురొచ్చింది సార్. కళ్ళు పోయాయా? ఎదురొచ్చింది పిల్లి కాదు, ఏదో వెహికల్. అపశకును రూట్ మార్చుకుంది సార్. నువ్వు నోర్మోయ్. డ్రైవర్, నువ్వు కార్ది తీలేను సార్. ఎందుకు? టైర్ బ్లాస్ట్ అయింది సార్. అయితే టైర్ మార్చు. కష్టం సార్. ఏ స్టెఫ్నీ లేదా? ఉంది సార్. మరి ఇంకేంటయ్యా? జాకీ లేదు సార్. ఎవర్రా నువ్వు? స్టెఫ్నీని పెట్టుకుని జాకీని ఎందుకు వదిలేసావు? సారీ సార్, ఎవరైనా కారు ఎత్తితే టైర్ మారుస్తాను సార్. ఇదిగో గన్మ్యాన్ సార్, నువ్వు దిగి డ్రైవర్కి హెల్ప్ చేయి. సారీ సార్, నేను కారు లేపే టైంలో మిమ్మల్ని ఎవరైనా లేపేస్తే నాకు మీ సేఫ్టీ ఫస్ట్ సార్. స్టెప్ని నెక్స్ట్ సార్. ఇదిగో పిఏ, నువ్వు వెళ్ళవయ్యా. సారీ సార్, నేను షెడ్యూల్ రాసేవాడిని కానీ షెడ్లో మెకానిక్ని కాదు సార్. పోలీస్ స్టాప్ దొరికారా నాకు. నేను ఓటర్లకి నామాలు పెడితే మీరు నాకు పెడుతున్నారు. చచ్చా, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఏంట్రా నా వంకే చూస్తున్నారు? అంటే నన్ను కారెత్తమంటారా ఏంటి? అమ్మో, నా వల్ల కాదు, అసలే నాకు బ్యాక్ పెయిన్. మీ బ్యాక్ పెయిన్ కి మీ బ్యాడ్ టైం యాడ్ అయింది సార్. ఒరే, నువ్వు బ్యాలెట్ ముయ్యి. ఇదిగో, మన ముగ్గురం కారెత్తి పట్టుకుందాము, డ్రైవరు టైర్ మారుస్తాడు. రే, అలా చూస్తారేంటి? ఆ మాత్రం చేయరా? నేను ఓటర్లను మోసం చేసినట్టు మీరు నన్ను మోసం చేయాలని చూడకండి. చా, దిగండి. దిగవయ్యా. అఖిల్, పడమట వైపు పంటకి నీళ్లు కట్టాలి. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. నేను కూలీలతో కలుపు తీయిస్తాను.
నాకు ఆ పనులేవి చేత కావు, నేను చేయను. మరి చేస్తానని ఇంట్లో చెప్పావు? మా నాన్న కోసం చెప్పాను. అయినా రేపో ఎల్లుండో అమ్మేసే ఈ పొలం కోసం పనిచేయడం ఏంటి? వేస్ట్. నువ్వు కూడా వెళ్ళి ఏ చెట్టు కింద కూర్చో. ఈ పొలాన్ని అమ్మద్దు అఖిల్. అది చెప్పడానికి నువ్వెవరు? ఇది మా పొలం, నీకేం సంబంధం లేదు. ఈ పొలంతో నీకు నాకు చాలా అనుబంధం ఉంది. ఈ పొలమే మనకి చిన్నప్పటి నుంచి అన్నం పెట్టింది, చదువు చెప్పించింది, మనం వ్యాపారం చేయడానికి డబ్బు కూడా ఇచ్చింది. మన కోసం మన అమ్మా నాన్నలు ఎంత కష్టపడ్డారో ఈ పొలం అంతకంటే ఎక్కువే కష్టపడింది. అలాంటి ఈ పొలాన్ని అమ్మడం అంటే అమ్మని నాన్నని అమ్మడంతో సమానం. హలో, నాకు ఎథిక్స్ ఎమోషన్స్ ఇలాంటివేం లేవు. నా దృష్టిలో ఇదొక ప్రాపర్టీ మాత్రమే. దీన్ని అమ్మి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోట్లు సంపాదించబోతున్నాను. చూడు అఖిల్, డబ్బు అవసరం కొంతవరకే ఉంటుంది, కానీ పంట పండించే పొలం అవసరం మనం బతికున్నంత వరకు ఉంటుంది. నీ పొలం కాదు కదా, నీకెందుకంత బాధ? నా పొలం నా ఇష్టం, అమ్ముకుంటానో ఇంకేం చేస్తానో నీకు అనవసరం. అంతేనా? అంతే. అయితే ఈ పొలంలో పని చేయను అంటావు? చెయ్యను. ఆ మాట ఎవరితోనైనా చెప్తావా? ఎవరితో అయినా చెప్తాను. నాకేమన్నా భయమా? ఏంట్రా చెయ్యను అది ఇది అంటున్నావు? అబ్బే ఏం లేదు నాన్న, ఏం లేదు. రే, ఏం చేస్తున్నావురా? గట్టు తవ్వుతున్నా నాన్న. గట్టు తవ్వడం ఇలా కాదురా. గట్టు తవ్వితే పైరేం కావాలి? పైరుకి గట్టే కాపలా. మరేం చేయాలి? పొలాల్ని పైరుల్ని ప్రేమించాలరా. మన కడుపు నింపుతున్న ఈ మట్టిని మన ప్రాణం అనుకోవాలి. మన అడుగులకి ఆధారమైన ఈ నేల తల్లిని పూజించాలి. మనం ఈ భూమిని కాపాడుకుంటే మనల్ని భూమి కాపాడుతుంది. వెళ్ళి పడమర వైపు పైరికి నీళ్లు పెట్టు, శ్రద్ధగా పనిచేయి. సరేనన్నా. ప్రతివాడు క్లాస్ తీసుకోవడమే. ఈ మట్టిని నమ్ముకుంటే ఏమొస్తుంది? మట్టి తప్ప. ఈయనేంటి స్ట్రైట్గా ఊరికి రాకుండా కాల్ చేస్తున్నాడు? హలో సార్, ఎక్కడున్నారు? మీ ఊరికే బయలుదేరాం బాబు. ఎక్కడి దాకా వచ్చారు? ఇక్కడ ఏరియాతో నాకు పరిచయం లేదు, కానీ మా కారు టైరు పంచర్ అయింది. డ్రైవరు స్టెఫ్నీ మారుస్తున్నాడు బాబు. ఇది చెప్పడానికే ఫోన్ చేశారా సార్? కాదయ్యా, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది. అది అపశకనం అని మా పిఏ అంటూనే ఉన్నాడు. అలాంటివి మీరు నమ్ముతారా సార్? ఇప్పటిదాకా నమ్మలేదు, కానీ ఇదిగో ఇప్పుడు ఈ కారు టైర్ పంచర్ అయిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ జరగడం కామనే కదా సార్. ఆ మాత్రానికి ఈ మూఢనమ్మకాన్ని నమ్మడం ఎందుకు? అది నిజమే అనుకో. ఇంతకీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంతా ఓకే కదా? ఏది మనకి రివర్స్లో లేదు కదా? అమ్మో, ఇక్కడ ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు అట్నుంచి అటే వెళ్ళిపోతారేమో. అదేం లేదు సార్, అంతా మన కంట్రోల్లోనే ఉంది. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఏసీలో ఉన్నాను సార్. ఎంజాయ్ చేస్తూ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. త్వరగా వచ్చేయండి. అలాగే వచ్చేస్తాంలే. ఏమయ్యా డ్రైవర్ దుర్మార్గం రావు, అయ్యిందా లేదా? ఇక్కడ ఎండ మండిపోతుంది. అక్కడ మన బకరాగాళ్ళు ఏసీలో కూర్చున్నారంట. త్వరగా బయలుదేరితే మనం కూడా అక్కడ ఏసీలో సేద తీరొచ్చు. అయిపోయింది సార్. కానీ త్వరగా.
ఈ ఏసీని ఆ ఎమ్మెల్యే గారు ఎలా ఫీల్ అవుతారో. ఆంటీ ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదేమైనా ఫలక్నామా ప్యాలెస్ ఏంటే? 100 గదులుండి ఏ గదిలో నేనున్నానో వెతకడానికి? ఇక్కడేం చేస్తున్నావు? తల నొప్పిగా ఉంటే మర్దన చేసుకుంటున్నాను. అవును, వంటింట్లో నుంచి ఎలాంటి వాసన రావట్లేదేంటి? అసలు వంట చేస్తే కదా వాసనలు రావడానికి. లంచ్ టైం అవుతుంది కదా, వసు అక్క పావని అక్క వంట మొదలు పెట్టలేదా? అవును, ఇంతకీ వాళ్ళెక్కడా? నా కోసం ఇల్లంతా వెతికానన్నా ఇంటి బయట చూడలేదా? బయటే ఉంది. చూపిస్తాను. అటు కాదే, ఇటు చూడు. చూసావా సామూహిక జన మహోత్సవం? రావుదినా, టైంకొచ్చావు. నాకు కూడా ముడి విప్పి మళ్ళీ వెతువుగానరా. అదొక్కటే తక్కువ. నాకు కాస్త తలనొప్పిగా ఉందదినా. హారిక వేస్తుందిలే. తనకి వేరే పనుంది కదా వదినా. నాకే పని లేదత్తయ్య. అదేంటి హారిక, నువ్వు వంట చేయాలి కదా? నేనా వంట? లంచ్ టైం అవుతుంది కదా హారిక, పొలానికి వెళ్ళిన మగాళ్ళు భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు వంట చేయడం రాదు కదక్కా. అయితే వెళ్ళి నా ఫోన్ తీసుకురావా. దేనికత్తయ్యా? మీ మావయ్య గారికి ఫోన్ చేసి నీకు వంట చేయడం చేత కాదు, అందరికీ హోటల్ నుంచి భోజనాలు తెప్పించమని చెప్తాను. అలా చేస్తే పొలం అమ్మడానికి మీ మావయ్య ఒప్పుకోడే. వెళ్ళమ్మా, నా ఫోన్ తీసుకురా. వద్దులే అత్తయ్య, వంట చేస్తాను. అదేంటి, వంట చేయడం నీకు రాదన్నావు కదా? ట్రై చేస్తాను. పదండి ఆంటీ. పోసే ఆగవే. అక్కడ అందరికీ వంట చేస్తానని చెప్పా. నీకు నిజంగా వంటొచ్చా? ఊరుకోండి ఆంటీ, నాకెక్కడ వంటొచ్చు? వాళ్ళకేదో అలా చెప్పాను. ఆంటీ, నాకు వంటలో మీరే హెల్ప్ చేయాలి. సరిపోయింది. అసలు నాకు వంటొచ్చని నీకెప్పుడైనా చెప్పానా? అసలు నా మొహం ఎప్పుడైనా కిచెన్ వైపు చూసిందా? అంతా కలిసి నాతో ఆడుకుంటున్నారు కదూ. అఖిల పొలం కాస్త అమ్మని. మీ అందరి జుట్లు నా చేతులకొస్తాయి. మా అందరి జుట్లో నీ చేతుల్లో పెట్టుకుని నువ్వేం చేస్తావే? జడేస్తావా? చీకు జడేస్తాను చూడు, నీకు జడేస్తాను చూడు. ఏమ్మా, చద్దేలైంది, భోంచేసి రండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. నానా, భోంచేద్దాం పదండి. సరే పద. ఏంట్రా ఈ వేషం? పొలానికి నీళ్లు పెట్టావా లేక బురదలో దొరిలేవా? ఏం చేయను మరి, బురదంతా అంటుకుంది. వీడు చిన్నప్పటి నుంచి అంతే కదా నాన్న, ఒళ్ళంతా బురద పూసుకునేవాడు.
పంపు సెట్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొనిరా, భోంచేద్దాం. లంచ్కి ఇంటికి వెళ్దామా నాన్న? ఇంటికెందుకు? భోజనం పొలానికే వస్తుంది. ఎవరు తీసుకొస్తారా నాన్న? అదిగో అడు చూడు.